హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DVSS తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ ఎండలో చల్లదనాన్ని ఇచ్చే పెరుగు చారు. ఈ రెసిపీని మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు మా అమ్మకు లంచ్ బాక్స్లో పెట్టేవాళ్ళు రెగ్యులర్గా. ఇప్పటికీ మేము చేసుకుంటూ ఉంటాం. ఎండాకాలం వచ్చింది కదా, కూల్గా ఉంటుంది. దీన్ని తింటే చాలా సింప్లెస్ట్ రెసిపీ ఇది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, కొన్ని మెంతులు అంటే ఒక 10 అలా ఉంటాయి, అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకుల్ని వేసుకొని కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేసుకోకూడదు, మాడిపోతుంది పసుపు. సో స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు వేసుకొని కలిసిన తర్వాత ఆ తాలింపు చల్లబడిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు నేను ఒక మీడియం సైజ్ కప్తో పెరుగు వేసుకున్నాను, చిక్కటి పెరుగు. ఆ పెరుగుని ఈ తాలింపులో బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. అండ్ అదే క్వాంటిటీతో నేను వాటర్ని వేసాను, అదే కప్తో. ఇప్పుడు మంచిగా కలుపుకోండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. పెరుగు చిక్కదనాన్ని బట్టి వాటర్ పడుతుంది. అండ్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేస్తున్నా, అలానే 2 పచ్చిమిరపకాయలని కొంచెం మీడియం సైజ్ ముక్కల్లా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ఇలా పచ్చిగా వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో టేస్టీగా బాగుంటుంది. సో మనకి రెడీ అయిపోయింది, ఇంకా సర్వింగే. ఇది ఎండలో తినడం వల్ల చాలా చలవ చేస్తుంది ఒంటికి. ఇంతకన్నా సింపుల్ రెసిపీ ఇంకేముంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇంట్లో వెజ్జీస్ ఏం లేనప్పుడు ఇలా చేసుకొని తిన్నా కూడా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీని ముందు రోజు చేసిన కాలీఫ్లవర్ ఊరగాయ పచ్చడిని నేను కాంబినేషన్ చేసుకున్నా. కమింగ్ వీడియోస్లో ఈ పచ్చడిని కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ రెసిపీ నచ్చిన వాళ్ళు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.